కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అన్నవరం వరాహి దీక్ష పీఠంలో చండీ హోమం. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్ర పరిధిలో మొదటి ఆర్చ్ సమీపంలో శ్రీ దివ్య అభయ వారాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నవరం వారాహి దీక్ష పీఠంలో విశ్వశాంతి కొరకు లోక కళ్యాణార్థం గో సంరక్షణ కొరకు వారాహి దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ వారిచే వారాహి దీక్ష పీఠంలో నవగ్రహ పూజ, విశేష పూజా ద్రవ్యాలతో మహా చండీ హోమం వేద పండితులు అర్చకుల నడుమ భక్తులతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వారాహి దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ పవనానంద స్వామివారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు మా దీక్షా పీఠంలో చేపట్టే కార్యక్రమాలు అన్నీయు హైందవ హిందూ సనాతన ధర్మ ప్రకారము విశ్వములో గల మానవ మనుగడ గో సంరక్షణ కొరకు చేపట్టే ఈ కార్యక్రమాలన్నింటిలో హిందూ భక్తులంతా పాల్గొని వారాహిమాత కృపకు పాత్రులవుతారని అన్నారు. మా అభయ వారాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన భూమి పూజ, అదే రోజు హైందవ హిందూ సనాతన ధర్మాలను ఆచరిస్తూ వారాహి చైతన్య రథయాత్ర ప్రారంభించి అదే రోజు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం విశేష ద్రవ్యాలతో 108 కలశాలతో హోమాలు జరుగుతాయని, అదే రోజు నుంచి 5 నెలల పాటు సాగే ఈ రథయాత్రలో హిందూ భక్తులంతా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని, ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం గ్రామాలలో గో సంరక్షణ ప్రోత్సహించడం, పాడుబడిన దేవాలయాలను దత్తత తీసుకోవడం, శిథిలావస్థకు చేరిన దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలలో అర్చకులను ఏర్పాటు చేయడం హైందవ హిందూ ధర్మాన్ని కాపాడే దిశగా సాగుతుందని, వారాహి అమ్మవారి రథయాత్రలో పాల్గొనదలిచిన వారు ముందుగా ట్రస్ట్ సభ్యులను సంప్రదించి వారి యొక్క వివరాలు పంపినచో వారికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. వారాహి చైతన్య రథయాత్రలో పాల్గొని గ్రామాలలో హిందూ భక్తులను చైతన్యపరచడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేయడమే చైతన్య రథయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. వారాహి మాత చైతన్య రథయాత్రలో పాల్గొనదలిచిన వారు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి: 7670967643, 8639215100, 6305737076. జై వారాహి మాతకి జై. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే వారాహి నమోస్తే నమోస్తుతే. భక్తులందరికీ ఈరోజు మంచి శుభోదయం. వారాహి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో వారాహి దీక్షాపీఠం అన్నవరం మహాక్షేత్రంలో వారాహి మాత వేంచేసి ఉన్న ఈ వారాహి దీక్షాపీఠంలో ఈ రోజున హిందూ సనాతన ధర్మం కోసం మరియు భూ సంరక్షణ కోసం ఈ రోజున వారాహి చండీ మహాయజ్ఞాన్ని సంకల్పించి జరుపుకున్నాం. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. రాబోయే వినాశకాలని, రాబోయే కలియుగంలో వచ్చే మానవ కొన్ని యొక్క దారిద్రమైన కాలాన్ని మనం ఆపుకునే ప్రయత్నంగా ఈ అన్నవరం మహాక్షేత్రంలో వారాహి దీక్షాపీఠంలో విశ్వ కళ్యాణం కొరకు ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున శివ కళ్యాణ మహోత్సవం, ప్రతి పంచమి రోజున శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, వారాహి యజ్ఞ కార్యక్రమం, ధర్మో రక్షితి రక్షిత అని శ్రీరాముడు మనకి చెప్పిన మార్గంలో పునరుస నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రం రోజున వారాహి దీక్షాపీఠంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. అందులోనే భాగంగా
రేపు జరగబోయే 22వ తారీఖున తేటకుంట గ్రామంలో వారాహి దీక్షాపీఠం మందిర శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించాం. ఈ యొక్క కార్యక్రమానికి శంకుస్థాపనకు పెద్ద ఎత్తున హిందూ ప్రజలందరూ కూడా, భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ రోజు కార్యక్రమం వివరాలు వాస్తు హోమం, గణపతి మండపారాధన, పంచమి శుభ సన్మర్థంగా ఆ రోజు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకోవడానికి నిర్ణయం చేసుకున్నాం. అదే రోజు మధ్యాహ్నం ఏదైతే శంకుస్థాపన జరుగు స్థలం ఉందో అదే శంకుస్థాపన స్థలం నుండి తుని మండలం నుంచి ఇటు రాజమండ్రి సమీపం వరకు గోదావరి పుష్కర ఘాట్ వరకు వారాహి హిందూ చైతన్య ధర్మ రథయాత్ర ప్రారంభం జరుగుతుంది. అందులో ప్రతి గ్రామాల్లో ధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలన్నింటికి కూడా వారాహి రథయాత్రని కొనసాగిస్తూ హిందూ ధర్మం గురించి, దేవాలయ విశిష్టల గురించి, గో సంరక్షణ గురించి ప్రజలందరికీ, భక్తులందరికీ తెలిపి వాటిని ఈ విధంగా ఉండాలి, ప్రజలు ఈ విధంగా మార్చుకునే మార్గాన్ని సంకల్పంతో ఈ రథయాత్ర కొనసాగుతుంది. మీ దేవాలయాల్లో, మీ గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగించుకోవాలని కోరుకునే వాళ్ళు తప్పక ఈ మా కమిటీ సంబంధించిన వారు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి మీ యొక్క వివరాలు, మీ ఊరు, మీ ప్రాంతం, మీ ఫోన్ నెంబర్ అన్నీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై వారాహి, జై జై వారాహి.